ఆచార్య సద్భావన. తండ్రి ఈశ్వర, నా శరీరంలో ఆత్మ అనే పక్షి ఎగురుతున్నంత వరకు నా యోగక్షేమాలు అడిగెదరు అందరూ. నాపై అతి ప్రేమ మమకారం కురిపించెదరు. అదంతా నా హృదయంలో ఉన్న ప్రాణం ఉన్నంత వరకే. ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాస ఆగిపోయిన తరువాత విగతజీవుడిగా ఉంటే కట్టుకున్న భార్య, పెంచి పోషించిన పిల్లలు కూడా దరిచేరరు. కనీసం శరీరం తాకను కూడా తాకరు. శరీరం చాలించిన కొద్ది క్షణాల వరకే శోకము ప్రదర్శించెదరు. పరమేశ్వర, అందమైనది అని ఊహించుకునే ఈ శరీరం రోగముతో రోతతో భూయిష్టమగును. శరీరంలో ప్రాణవాయువు ఉన్నంతవరకే. ఆగిపోగానే పనికి మాలినది అయిపోవును కదా. పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరం తిరిగి మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోవును. బంధుప్రీతిని తగ్గించి నీపై ప్రీతిని పెంచు. ఏది శాశ్వతమో అది ప్రసాదించి నీ కడకు చేర్చుకో. హీనమైన శరీర బాంధవ్యాల కోసం మమతను తొలగించి వస్తువులపై వ్యామోహం వదులుకొని నా మనస్సు పూర్తిగా దేవదేవా నీ యందే లగ్నము చేయు. నిత్యం నీ స్మరణ, నీ ధ్యానం తప్ప ఇతరములు నా దరి చేరనివ్వకు. ఓ పరమేశ్వర, నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించు. మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు. నా లోపలి అరిషడ్వర్గాలు అరికట్టి నీ దరికి చేర్చుకో. నీ సన్నిధిని మించిన ఆనందం, సుఖం మరొకటి లేదని నాకు నిత్యము తెలియజేయి. ఈ చేయి పట్టి నడిపింపు శ్రీనివాస, సర్వేశ్వర, జగదీశ్వర. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.